నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ అప్డేట్ ఇప్పుడు రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆయన గుండె కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. బీపీ సపోర్ట్ మెడిసిన్ తో చికిత్స చేస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. బీపీ కంట్రోల్లో ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందుతోందని చెప్తున్నారు. మెదడు పనితీరు అంచనాకు 24 గంటల నుంచి 48 గంటల వరకు సమయం పడుతుందని అన్నారు. ప్రతి గంటకు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నామని అన్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఆయన ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంది అని ఆయన సతీమణి బిగ్ టీవీకి చెప్పారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదు అని, అభిమానులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అని చెబుతున్నారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ప్రెసెంట్ ఇటు ఆయన హెల్త్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఏ విధంగా ఉంది? సతాజ్, నిన్నటితో పోలిస్తే నిన్న వరంగల్లో ప్రథమ చికిత్స తీసుకున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛాలెంజ్తో ఇక్కడికి యశోద హాస్పిటల్కి గంటతో తీసుకొచ్చడం జరిగింది. ముఖ్యంగా వారంతా కూడా ఏదైతే నిన్న బీఆర్ఎస్ నేతలు ఇక్కడ పెద్ద రావడం జరిగింది. పెద్ద సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ కూడా నిన్న రాత్రి విడుదల చేశారు. అలాగే ఉదయం కూడా వాళ్ళ సతీమణితో కూడా మన బిగ్ టీవీ టీం కూడా మాట్లాడడం జరిగింది. నిన్నతో పోలిస్తే చాలా వరకు మెరుగ్గా ఉందన్నారు. నిన్న 8 సార్లు సిపిఆర్ చేస్తే స్పందించలేదు, 9వసారి సిపిఆర్ స్పందించారు. వెంటనే ఆయన అక్కడ ట్రీట్మెంట్ అందించారు. అయితే దానికోసం మెరుగైన చికిత్స కోసం వెంటనే యశోద హాస్పిటల్కి వారు తరలించాలని డాక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 8 సార్లు సిపిఆర్ అంటే గుండె ఆగిపోయింది అన్న న్యూస్, 8 సార్లు సిపిఆర్ చేసినా అక్కడ గుండె కొట్టుకోవడం లేదన్న న్యూస్ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయి రూమర్స్ వచ్చేసాయి. కానీ డాక్టర్ 9వసారి వరకు ట్రై చేసి 9వసారి ఆయన ఊపిరి పోసారు. సో డాక్టర్ గురించి కూడా చెప్పండి మహేందర్. ఎస్ సార్, నిన్న డాక్టర్ను కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా పొగుడుతున్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా వరకు చేయి దాటిపోయిందన్నారు. చాలా వరకు సోషల్ మీడియాలో ప్రచారం అయిపోయింది. అప్పటికే వినకూడని వార్త ఒకటి ప్రజల్లోకి వచ్చింది. కానీ ఇదంతా దానికి భిన్నంగా 8 సార్లు అప్పటికి అయిపోయింది. 9వసారి సిపిఆర్ చేయడం వెంటనే ఆ గుండె రెస్పాండ్ అయ్యింది. అప్పటికి ఆయన మృత్యుంజయుడిగా ఉండడం చెప్పుకోవచ్చు. సో వెంటనే ఆయనకు చికిత్స అందించింది. కోసం ఆవిడ సఫర్ ఇక్కడికి సికింద్రాబాద్ యశోదకి యశోద తీసుకెళ్తే ఇంకా మెరుగైన అవకాశం, అంటే వైద్య పరిసరాలు అక్కడ ఉండే పరికరాలు ఉన్నాయి. సో వెంటనే తీసుకెళ్లొచ్చు అని ఆమె సజెస్ట్ చేయడంతోనే వెంటనే ఇటు ప్రభుత్వం అలర్ట్ అయింది, నేతలంతా అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రీన్ ఛాలెంజ్ తీసుకొచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ అంటే అంబులెన్స్ డ్రైవర్ కూడా మనం ఒకసారి రోమాలు లెక్కబడుతుంది. ఎందుకంటే వరంగల్ 150 కిలోమీటర్ల నుంచి సికింద్రాబాద్ ట్రాఫిక్, ఉప్పల్ నుంచి ట్రాఫిక్ అంత దాంట్లో కూడా గంట సేపట్లో ఇక్కడికి రావడం అనేది కూడా చాలా విశేషం చెప్పుకోవచ్చు. డాక్టర్, అంబులెన్స్ డ్రైవర్ వీళ్ళందరూ కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి హెల్త్ విషయంలో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతమైన చికిత్స పొందుతున్నాడు, చాలా వరకు మెరుగ్గా ఉందంటున్నారు. ఇంకా బ్రెయిన్ సంబంధించినటువంటి 24 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నారు. ఇంకా మిగతా ఆర్గన్స్ అన్నింటిలో కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అయినా మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. రైట్, ప్రస్తుతానికి అయితే చాలా వరకు అవుట్ ఆఫ్ డేంజర్. 9 గంటలకు మరొకసారి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మహేందర్. మొత్తానికి డాక్టర్, అంబులెన్స్ డ్రైవర్ అందరూ కలిసి ఆయన ప్రాణాన్ని కాపాడారు. 8 సార్లు సిపిఆర్ చేసినా కూడా ఆయన గుండె కొట్టుకోలేదు. 9 సార్లు సిపిఆర్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్గాన్స్ అన్ని కూడా చికిత్సకు రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. బ్రెయిన్ కి సంబంధించిన రియాక్షన్స్ గురించి ఇంకొక 24 to 48 hours సమయం పడుతున్నారు. సో దానికి సంబంధించిన హెల్త్ బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారన్నారు వైద్యులు. అండ్ ఆ అప్డేట్స్ కూడా బిగ్ టీవీలో కొనసాగుతూ ఉంటాయి. సుదర్శన్ రెడ్డి సతీమణి బిగ్ టీవీతో స్వయంగా చెప్పారు. కంగారు